ఈరోజు యాపిల్ మిల్క్ షేక్ చేసుకున్నాం. యాపిల్ని పీల్ ఆఫ్ చేసేసి పీసెస్ వేసేసాను. 5 to 6 ఐస్ క్యూబ్స్, కొంచెం మిల్క్, కొంచెం హనీ అండి, స్వీట్నెస్కి తగినట్లు హనీ. ఇలా అన్నీ కలిసి మిక్సీకి వేస్తున్నానండి. ఇలా ఫ్రైన్గా చేసేసుకొని ఇప్పుడు టంబ్లర్లో పోసేస్తున్నానండి. రెడీ టు డ్రింక్. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. హై గైస్, ఈరోజు స్వీట్ కార్న్ శాండ్విచ్ చేసుకున్నామండి. దానికని కొన్ని శాండ్విచ్ బౌల్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం మైనీస్ యాడ్ చేస్తున్నాను. ఇవి బాయిల్ స్వీట్ కార్న్ అండి. ఇప్పుడు కొంచెం సాల్ట్, ఆర్గానో, చిల్లీ ఫ్లేక్స్. సాల్ట్ నేను ఆల్రెడీ స్వీట్ కార్న్లో యాడ్ చేశాను, అందుకని తక్కువ వేసాను. ఇప్పుడు పెప్పర్ పౌడర్ స్ప్రింకిల్ చేసేసుకుందాం. ఇట్లా మిక్స్ చేసుకుందామండి. థిక్నెస్ రావాలి అండి. ఇన్ కేసు ఇలా థిక్నెస్ రాకపోతే ఇంకొంచెం మైనీస్ యాడ్ చేసుకోవచ్చు. బ్రెడ్స్ తీసుకున్నానండి. నేను వచ్చేసి 0 మైదా బ్రెడ్ తీసుకున్నాను. దీనికి టమాటా సాస్ అప్లై చేద్దాం. 2 బ్రెడ్స్కి ఇట్లా ఈచ్ సైడ్ టమాటా సాస్ అప్లై చేశానండి. ఇప్పుడు చీజ్ అప్లై చేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు చీజ్ అప్లై చేస్తున్నాను. ఇది వచ్చేసి చీజ్ స్ప్రెడ్ అండి. ఇలాగే 2 బ్రెడ్స్కి అప్లై చేసేసుకున్నాము. ఇలా అప్లై చేశాక ఒక సైడ్ స్వీట్ కార్న్ స్ప్రెడ్ చేసేసుకున్నామండి. మరి హెవీగా స్ప్రెడ్ చేయకండి. స్వీట్ కార్న్తో పాటు ఇంకా కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, కానీ మా పిల్లలు ఓన్లీ స్వీట్ కార్న్ వేయమన్నారు. ఇప్పుడు ఇలా క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు బటర్ అప్లై చేస్తున్నానండి. బటర్ అప్లై చేశాక ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నానండి. 180 degrees దగ్గర 10 minutes పెట్టాను. మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. మా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేదనుకో ప్యాన్ సిమ్లో పెట్టేసి కూడా మనము 2 sides ఫ్రై చేసేసుకోవచ్చు. 5 minutesకి ఇలా అయ్యింది. చూడండి, టైం కావాలంటే ఇప్పుడు రివర్స్ చేసి 10 minutes ఇలా వచ్చిందండి 2 sides. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేసుకుందాం. కదా మధ్యలో చీజ్ మెల్ట్ అయ్యి ఎంత బాగా వచ్చాయో మీకు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ ఫాలో మై ఛానల్.